ప్రమాదం జరిగినప్పటి నుంచి 10 మంది వ్యక్తుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కనీసం అంత్యక్రియల కోసం మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. సిగాచి పరిశ్రమలో శిథిలాలు తొలగింపు ప్రక్రియ 4వ రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు 10 మంది వరకు వ్యక్తుల ఆచూకీ అయితే గల్లంతైంది. వారి కోసం వారి బంధువులు సిగాజీ పరిశ్రమ బయట ఎదురుచూపులు చూస్తున్నారు. ఒకంత వాళ్ళు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 4 రోజులైనా కూడా తమ యొక్క వారి ఇప్పటికీ అడ్రస్ కూడా లేకపోవడంతో వాళ్ళైతే పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎవరి కోసం వచ్చారు, ఏమవుతారు మీకు ఆయన? జస్టిన్ కోసం వచ్చినాడు. జస్టిన్ మ్యాన్ అల్లుడు అవుతాడు. 4 రోజుల నుంచి ఇంటికి రాలేడు. మాకు ఫోన్ చేస్తుండే, ఫోన్ కూడా చేయలేడు. మళ్ళీ 4 రోజుల నుంచి జస్టిన్ బాడీ కూడా దొరకలేదు. హాస్పిటల్లో దిగితే హాస్పిటల్లో కూడా దొరకలేడు. ఎక్కడ పోయిండో ఎక్కడ లేడో మాకు అర్థమవుతలేదు. ఇంతమంది ఉన్నారు కానీ మాకు అల్లుడికి తీసుకురాలేడు, ఇంటికి తీసుకురాలేడు, హాస్పిటల్కి తీసుకురాలేడు. మాకు డ్యూటీకి వస్తాను ఇంట్లో చెప్పేసి వచ్చిండంట. మళ్ళీ మాకు తెలియదుగా. తర్వాత బ్లాస్ట్ అయిందని తర్వాత తెలిస్తే మా ఫోన్లో చేస్తే మా ఆయన వచ్చి చూసుకోసరికి ఏం లేదండి, ఇక్కడ అన్ని కాలిపోయింది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన సిబ్బంది అలాగే అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు, వెతుకుతున్నారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? అది ఏమంటారు ఏమండి మాకు తెలియదు కానీ మా బాడీ మాకు దొరికితే చాలు, మా బాడీ మాకు దొరికితే చాలు. లేకపోతే ఆయన ఏడన్నర బతికుంటే అంతే చాలు మాకు. ఎవరి కోసం వచ్చారు మీరు? ఎవరు ఇంతకీ మిస్ అయిన వ్యక్తి ఎవరు? సార్ మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం సార్. జి వెంకటేష్, సీనియర్ కెమిస్ట్, సిగాచి ఇండస్ట్రీస్లో లాస్ట్ 4 years నుంచి క్వాలిటీ ఎష్యూరెన్స్లో చేస్తున్నాడు వర్క్. ఆ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈ రోజు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ బాడీ గురించి. ఆల్రెడీ డిఎన్ఏ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. 48 hours ఆల్రెడీ దాటిపోయింది డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చి. ఇప్పుడు కూడా బాడీ ట్రేస్ అవ్వలేదు సార్. ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూస్తున్నాం రోజుకు ఒక 4-5 సార్లు. అలాగే పటాన్ చెరువు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాం. ఎటువంటి సమాచారం కూడా లేదు సార్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఈ బాడీ ట్రేస్ అయిందని. ఈ రోజు కూడా మేము అలాగే ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. కనీసం బాడీ దొరికితే బాడీ తీసుకెళ్ళిపోదాము తదుపరి కార్యక్రమాలు చేయడానికి. కనీసం బాడీ చూసైనా చివరిసారి ఏడుద్దామన్నా కూడా మాకు ఈ 4 రోజుల నుంచి కన్నీళ్ళు కూడా లోపల ఇంకిపోయాయి సార్. తిరిగి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్ నారా చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మీ తరపు నుంచి మీరు ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వండి సార్. కనీసం రెస్పాండ్ అయ్యి మన గవర్నమెంట్ తరపు నుంచి ఎవరినైనా అఫీషియల్ని పంపిస్తే అట్లీస్ట్ మాకు బాడీ దొరికే అవకాశం ఉంది సార్. గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, వెయిట్ చేయండి అంటున్నారు సార్. అది ఎన్ని రోజులు అనేది చెప్పట్లేదు సార్. అది ఒక వారం రోజుల, నెల, లేకపోతే 2 నెలల అనేది వాళ్ళు ఏంటంటే వెయిట్ చేయండి అని చెప్తున్నారు సార్. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది కూడా వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, ఏ ఆఫీసర్కి కూడా క్లారిటీ లేదు. అమ్మా చెప్పండి అమ్మా. 4 రోజులే సార్. మా కొడుకు ఇంట్లో పనికి వస్తుండే, వర్క్ చేస్తుండే, పౌడర్ వర్క్ చేస్తుండేనంట. ఇప్పుడు 4 రోజులే మేము మినుకుతున్నా. మా శవమన్నా ఇవ్వండి, మా బట్టలు, మా కొడుకుని బట్టలు చూస్తేనే మేము తీసుకుపోయి మేము అక్కడ మట్టి చేసుకుంటాం సార్. ఖాళీ మేమేం అడతలేం, మా కొడుకుని శవం ఇవ్వండి అంతనే సార్. ఆయన ఏడో వర్క్ చేసినాడు, ఇంకా మీరు మంచిగా తీయండి, మంచిగా క్లీన్ చేయండి. ఉంది అక్కడ ఉంది శవం. అన్ని హాస్పిటల్ మేము తిరుగుతున్నాం, ఎక్కడ లేదు. జస్ట్ నేను పేరే లేదు హాస్పిటల్లో ఉన్నాడు మా కొడుకు, ఇక్కడ ఉన్నా, అందుకే మేము వస్తున్నాం. మాది మాకు ఇస్తే మేము రామ్ సార్. పని నడుస్తుంది అంటాడు ఆయన. ఏడా పని చేసిండు, అది పని మీరు చెయ్యాలి. మీరు అక్కడిక్కడ పక్కకున్న మాల్ తీసుకుపోయి మీరు జాగ్రత్త వేసుకుంటారు. ఆయన వర్క్ చేసిండు అక్కడ చేయండి, మీరు క్లీన్. అక్కడ ఉన్నాడు ఇంకా బి దొరుకుతున్నాయి. అందులోనే ఉన్నాడు మా కొడుకు. ఎన్నాళ్ళ నుంచి ఈ పరిశ్రమలో పనిచేస్తున్నాడు మీ కొడుకు? ఆయన 3 రోజుల నుంచి పనికి వచ్చింది సార్. శనివారం వచ్చింది, సండే హాలిడే రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం కట్టి టిఫిన్ చేసి లోపల పోయినట్టే బెస్ట్ అయింది సార్. అందులో ఉన్నాడు మా కొడుకు. మాకు అది తీసిండి అంతనే, మళ్ళీ ఏం అడతలేం సార్. మా శవం మాకు కావాలి ఉన్నది. ఇప్పుడు 4 రోజులు ఎవరు రాస్తారు? 4 రోజులు ఎవరు రాస్తారు సార్? 4 రోజులు అవుతుంది, మీరు తీసిండి, అదే అడుగుతున్నాం మేము. అధికారులు లోపల పోతే వదిలేస్తారు, మాకు వదిలేకొచ్చిండ్రు. మా శవం దొరికితే మేము ఇక్కడికి వస్తాం, పనిలో కూడా వస్తామా? ఏ అధికారంతో నమ్మకం ఎవరు అన్ని వచ్చిన వస్తే లోపల దొబ్బెత్తారు. ఆడ వస్తేనేమో లోపల చక్కగా ఇడిపెడతారు. ఏం మాట్లాడతారు మాకు తెలియదు. చూస్తున్నాం ఏం చూస్తున్నారు? వస్తారు, లోపల కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఏం చెప్తారు? గరీబులకు కూడా చూస్తారా? గరీబుడికి చూస్తారా? ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఫోటో తీసుకొని వస్తున్నాడు, ఎమ్మెల్యే వీడియో తీసుకుని వెళ్ళిపోతున్నాడు.
ఆ ఎమ్మెల్యేకి చూస్తారు, మాకే చూస్తారు, మాకు వస్తే కట్టిదలు కొట్టి బయటకి వేస్తారు. విధులకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారంటూ కూడా వాళ్ళ బంధువులు అయితే ఇక్కడే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. వాళ్ళకి పోలీసులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఉన్నతాధికారులు కూడా ఇప్పుడే వచ్చి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఆ శిథిలాలను తొలగిస్తున్నాం కాబట్టి కొంత సమయం ఇవ్వాలంటూ కూడా ఆ బాధితులను అయితే అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.